నిన్న బాటిల్స్ అమ్మిన కలెక్షన్స్ ఎంత? అక్క అది నిన్నే మన సురేష్ దగ్గర సెటిల్ చేశానక్క. కలెక్షన్స్ ఎంత అని అడుగుతున్నాను. అక్క 2 కోట్లక్క. 2 కోట్ల? అక్క నన్ను క్షమించక్క. సంగతి నేను అరుణతో చెప్పాను. తను మీడియాలో ఉండడం వల్ల ఆ కుర్రాడి గురించి, ఆ ఎంపీ మర్డర్ గురించి ఎక్కువ న్యూస్ గ్యాదర్ చేయడం ప్రారంభించింది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కలెక్ట్ చేయడం వల్లే ఎన్నో సమస్యలు తలెత్తాయి, ప్రమాదాలు కూడా. ఆర్ యు ఓకే? సూర్య ఏమైంది? సూర్య 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 ఏమైంది? సూర్య సూర్య నీకేమైందో చెప్పు. సూర్య గురు, ఇందులో విషయం తెలిసింది గురు. సూర్య సూర్య కాల్ ద అంబులెన్స్. త్వరగా బండి తీరా. దీన్ని బట్టి చూస్తే మనం వేసే ప్రతి అడుగు ఎవరో ఫాలో చేస్తున్నారు గురు. నీకేం కాదు సూర్య. త్వరగా బండి తీరా. త్వరగా త్వరగా బండి స్టార్ట్ చేయి. వాడు కనుక మన చేతికి దొరికాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అవును, నీ పెళ్లి రోజున నిన్ను నీ పెళ్ళాన్ని తీసుకురమ్మనకుండా ఇతన్నెందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? తెలీదక్క. నిన్న బాటిల్స్ అమ్మిన కలెక్షన్స్ ఎంత? అక్క అది నిన్నే మన సురేష్ దగ్గర సెటిల్ చేశానక్క. కలెక్షన్స్ ఎంత అని అడుగుతున్నాను. అక్క 2 కోట్లక్క. 2 కోట్ల? అక్క నన్ను క్షమించక్క. అందులో 1.5 కోటి కొట్టేసింది నిజమేనక్క. నా పెళ్ళ మాట విని డబ్బు కాసేపడి నేను చాలా పెద్ద తప్పే చేశానక్క. మొత్తం కలెక్షన్ 3.5 కోట్లు. లోపల ఉన్న మీకేం తెలియదని చాలా పెద్ద తప్పే చేశానక్క. నన్ను క్షమించక్క. నాకేం తెలియదక్క. అన్నం పెట్టి నీకే ద్రోహం చేశాడక్క. నేను నీ మనిషినక్క, నీకు ద్రోహం చేయను. నువ్వు అనక్క ఇప్పుడే ముక్కలుగా నరికేస్తాను. తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే మన్నించక్క. బంగ్ల లోపలే కూర్చుని ఏ లెక్కలు తెలియకుండా ఉంటుంది, దాన్ని మోసం చెయ్యొచ్చు. అలాగని అనుకున్నావు కదా, చచ్చిపోతావు. ఏ మగాన్ని నమ్మకుండా స్వయంగా రాజకీయాల్లోకి వచ్చిందాండిరా. మీరంతా గోడల మీద లెక్కలు నేర్చుకునేటప్పుడే నేనొక నాయకురాల్ని. బుద్ధిగా నువ్వు నొక్కేసిన డబ్బు ఇక్కడ కట్టి వెళ్ళిపో. ఇంకోసారి గాని ఇలా జరిగిందో, అటు చూస్తున్నావు కదా, దాన్ని నీ స్థానానికి తీసుకొచ్చేస్తా. ఒకే నిమిషం నడి రోడ్డు, తర్వాత టీ కొట్టే. అంత దొంగ బుద్ధి ఎందుకురా? వచ్చే దానిలో 10% కమిషన్ ఉంది కదా, అది చాలకుండా నా డబ్బులోనే చేపెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? వంగి వంగి దండాలు పెట్టేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? అందుకనేరా మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాను నేను.
అక్క ఇంకెప్పుడు అలా చేయనక్క, నన్ను క్షమించక్క, ఇక కలెక్షన్ అంతా కట్టేస్తానక్క. నా వీల్ చైర్ టైర్ ని నాకి బతికే వాళ్ళైతేనే ఇక్కడ ఉండండి, లేదా చదువుకున్న కుర్రాళ్ళ కనిపిస్తున్నావే, ప్లీజ్ దయచేసి నేను చెప్పేది కొంచెం విను. వీళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు. వీళ్ళంతా పిచ్చి పట్టిన మృగం లాంటి వాళ్ళు. నువ్వు ఒప్పుకోలేదంటే పురుగు నలిపినట్టు నలిపి నిన్ను పక్కన పడేసి వెళ్ళిపోతారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. ఏమంటున్నాడు? అదే అడుగుతున్నాడు సార్, ఇంకా ఏమి. ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు కదా? చెప్పరా. ప్రమాణం పూర్తిగా చేయలేదు సార్, ఎవరినైనా అడిగి చూడండి సార్, నిజంగా రేయ్, క్రిమినల్స్ అందరూ చెప్పే మాట ఇదేరా? అలాగని అందరినీ వదిలేస్తామా? చెప్పరా. రేయ్, మర్యాదగా నిజం ఒప్పుకో, కనీసం దెబ్బలైనా తగ్గుతాయి. లేదనుకో లాఠీ దూర్చానంటే. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావురా? ఎలారా? ఎలా మిస్ అయింది? నీ దగ్గరే కదా వదిలేను. నన్ను నమ్మండి సార్, ఇన్నేళ్ళు మీతో పాటే ఉన్నాను కదా.